ప్రైజ్లర్ అండి. అందరికీ వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం యేసుప్రభు వారు శిలువ మీద పలికిన 5వ మాటను చూడబోతూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖను నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఈరోజు యేసుప్రభు వారు శిలువ మీద పలికిన 5వ మాటను చాలా క్లుప్తంగా చూడబోతూ ఉన్నాం. యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఉదయం 9 గంటలకు ఆయన శిలువ వేశారు. 3 గంటలకు ఆయన మరణిస్తున్నాడు. ఇది దాదాపు ఆయన మరణానికి దగ్గరగానే ఈ 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాట ఒక 10 నిమిషాల గ్యాప్లోనే ఇవి జరిగిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారు ఈ 5వ మాటను తన చివరి నిమిషాల్లో పలుకుతూ ఉన్నాడు. అప్పటికే మధ్యాహ్నం మొదలుకొని భయంకరమైన చీకటి కమ్మేసింది ఆ ప్రాంతము. చీకటి ఉంది మొత్తం అంతా. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు బాధను పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉన్నారు. ఆయన శరీరం అంతా భయంకరమైన గాయాలయ్యాయి. ఆయన తల మీద కానీ ఒళ్ళంతా కానీ చీల్చబడింది అని మనం విన్నాం. ఆయన అలాంటి శరీరంతో ఆయన వేలాడుతూ 4వ మాట పలుకుతూ ఉంటాడు, ఏలి ఏలి లామ సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని. అయితే ఈ 5వ మాటను యేసుక్రీస్తు వారు దప్పికొనుచున్నాను. ఈ మాట్లాడిన మాటల్లో కల్లా చాలా చిన్న వర్డ్స్, దప్పికొనుచున్నాను అంటే యేసు ప్రభు దప్పికొనుచున్నాను అని శిలువ మీద పలికిన మాట. ఎందుకు ఈ మాట మాట్లాడాడంటే అక్కడ రాయబడ్డది లేఖనాల నెరవేరునట్లు. యేసుక్రీస్తు వారి మాట లేఖనాలు నెరవేర్చడం కొరకు పలికాడు. ఆయనకు దప్పిక అయ్యి ఉండే కాదు, అంటే దప్పిక అంటే మానసికంగా ఆయన శరీరంగా దప్పిక ఉన్నది. ఎందుకంటే దాదాపు ఆయన పట్టుకున్న కానించి, అంటే అంత ముందు రోజు అర్ధరాత్రి 12 గంట ఆడైన కానించి తర్వాత రోజు దాదాపు 15 గంటలు 16 గంటలు అవుతుంది ఆయన పట్టుకున్న కానించి. ఒక్క నీరు చుక్కవలేదు. భయంకరంగా ఒంట్లో అంతా రక్తం పోయింది. కొంచెం దెబ్బ తగిలితేనే మనిషికి నీళ్ళు పట్టిండి అంటారు. అలాంటిది ఆయనకి ఒళ్ళంతా దెబ్బలు, గాయాలు, భయంకరమైన శ్రమ, ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో కూడా సిలువ మోయలేక ఎన్నోసార్లు పడిపోతూ వాళ్ళు కొడుతూ ఉంటే ఈయన తట్టుకోలేక ఆ భారాన్ని మోయలేక వదిలేశాడు అన్న టైంలో సీమోని తీసుకొచ్చి ఆయనకి సపోర్ట్గా ఇచ్చి నడిపించడం జరిగింది. అంటే ఆయనకి దాహం ఎంత భయంకరంగా ఉందంటే ఆ దాహము తను గుర్తించలేదు. కానీ ఈ 5వ మాటలో ఆయన దప్పుకొనుచున్నాను అంటే తన శరీరానికి సంబంధించి నాకు నీళ్ళు ఇవ్వండి అని అడగట్లేదు. కానీ ఆయన లేఖనాలు నెరవేరునట్లు దప్పికొనుచున్నాను అని యేసుక్రీస్తు వారు శిలువ మీద పలుకుతున్నాడు. అయితే ఈ మాట ఆయన మానవత్వాన్ని చూపిస్తుంది, అలాగే లోతైన ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే ఆయన తనకి నిజంగా మనిషిగా ఎంతగా ఓర్చుకోగలుగుతాడంటే అసలు ఆ సమయంలో ఆ దప్పిక నిజమైన దప్పిక. కానీ దానికి మించి ఆత్మీయ దప్పిక ఏంటంటే లేఖనాలు నెరవేర్చబడాలి. నేను ఇంకా ఏమన్నా నెరవేర్చినా లేదా, ఒకటి నెరవేర్చలేదు, అదే నేను తప్పకుండా చేదు చెరకని చెరి అన్న మాట నెరవేర్చాలి. అందుకైనా దప్పికొనుచున్నాను అని అన్నాడు. అయితే ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మనము మొదటి మాట తండ్రితో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. రెండవ మాట దొంగతో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. 3వ మాట శిష్యుడితో తల్లితో మాట్లాడుతూ చూస్తున్నాం. 4వ మాట తండ్రితో మాట్లాడుతూ చూస్తున్నాం. 5వ మాట అక్కడ కింద ఉన్న సైనికులతో కానీ అక్కడున్న వారితో మాట్లాడుతున్న మాట ఇది. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు వారు పలుకుతున్నారంటే దాహం తీర్చుకోవడం కోసం కాదు, కానీ లేఖనాల నెరవేర్చడం కొరకు. వారు చేదుకు చెరకనిచ్చిరి అని దావీదు తెలియజేసిన దాన్ని నెరవేర్చడం కొరకే యేసుక్రీస్తు వారు తను అనుభవించిన బాధల్ని పరిపూర్ణం చేయడానికి, లేఖనాలని సంపూర్తి చేయడానికి దప్పికొని ఉన్నాను అని అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు దప్పికొని ఉన్నారు. అయితే ఈ వాక్యాలు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. 5వ వాక్యాన్ని చాలాసార్లు మనం విన్నాం. అయితే ఈసారి బైబిల్లో ఎవరు ఎందుకు తప్పుకున్నారు? మనిషికి దాహం వేస్తుంది, నీళ్ళు తాగకపోతే దాహం వేస్తే తప్పుకుంటారు. అయితే బైబిల్లో కొంతమంది కొన్నిసార్లు తప్పికొన్నారు. వారు ఎందుకు తప్పిగా ఉన్నారు? దేవుడు వారి దప్పిక ఎలా తీర్చాడు? వారు ఎందుకు తప్పికొన్నారు? దేవుడు వారి దప్పిక ఎందుకు తీర్చాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు తప్పికొని ఉన్నారు అనే విషయాల్ని మనం ఈరోజు ఈ సమయంలో 5వ మాట నుంచి చూడబోతున్నాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది తప్పికొన్నప్పుడు దేవుడు ఎలాగ వారిని రక్షించాడో చూద్దాం. నిర్గమకాండం 17:3 నిర్గమకాండం 17:3 అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పుకొని మోషే మీద చనుగుచు, ఇదెందుకు మమ్మును మా పిల్లల్ని మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిద్దరని. ఇక్కడ
ఇశ్రాయేలు జనాంగం అండి. ముందుగా అంటే తప్పికొన్నారు. వాళ్ళు ఎందుకు తప్పికొన్నారంటే వాళ్ళు నడుస్తూ ఉన్నారు, ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. వారికి తాగడానికి నీళ్లు కావాలి. అలాంటి సమయంలో వారు ప్రయాణిస్తూ ఉండగా వాళ్ళు నడవడం చేత, ఆయాసం చేత, తెచ్చుకున్న నీళ్ళు అయిపోవడం చేత నీళ్ళు లేవు. ఒకళ్ళిద్దరు కాదు, 25 లక్షల మందికి నీరు కావాలి. ఇప్పుడు దాహంతో ఉన్నారు, భయంకరం తప్పికున్నది. ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణం కొరకు దాహమని అడిగారు. ప్రయాణంలో అలసిపోవడం చేత దాహమని అడిగారు. ఆ తప్పిక మేము తప్పికొని ఉన్నాం, దాహం తీర్చాలి అని ఎటు చూసినా నీళ్లు కానీ ఎడారిలో అడవుల్లోనే తిరుగుతున్నారు. వీరికి ఎక్కడ దొరికితే నీళ్లు దొరకవు. అందుకని దేవుడి మీద, మోషే మీద సనిగినప్పటికీ దేవుడు వారి కొరకు బండలోంచి నీరు రప్పించాడు. బండని మోషే మాట్లాడగా బండలోంచి నీరు వచ్చాయి. ఆ బండలోంచి నీరు వచ్చినప్పుడు వీళ్ళు సస్యశ్యామలంగా తాగారు. బేసిక్గా నేను ఎప్పుడు చెప్తుంటా, వాళ్ళు 25 లక్షల మంది భయంకరం తప్పికతో ఉన్నారంటే 25 లక్షల లీటర్లు, అంటే మనిషికి వచ్చే లీటర్ తగిన 25 లక్షల లీటర్లు నీళ్లు కావాలి. 1000 లీటర్లు ఏదో మన పైన ఉంటాయి కదా బిల్డింగ్ పైన ఆ డబ్బా, అలాంటిది కాదు. చూడండి, 25 లక్షల లీటర్ల నీళ్ళు అంటే ఎన్ని ట్యాంకర్ల నీళ్లు, 2000 3000 ట్యాంకర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. 25 లక్షల నీరు కొరకు. అంత నీరు వీళ్ళకి అవసరమైంది తాగడానికి. దేవుడు వారికి ఇచ్చింది. వారి మార్గాయాసము చేత దప్పికొనగా దేవుడు వారికి దప్పికి తీర్చి. ఈరోజు నీ జీవితంలో, నీ ప్రయాణాల్లో, నీ పరిస్థితుల్లో నువ్వు అంటే ప్రయాణాలు అంటే కొన్నిసార్లు మనము ట్రైన్ ప్రయాణం, బస్సు ప్రయాణం, ఊర్లు వెళ్తున్నప్పుడు ఒకవేళ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళలేదు అనుకోండి, పట్టుకెళ్తే దాహం మీద, పట్టుకెళ్ళకపోతే దాహం ఖచ్చితంగా వేస్తుంది. ఒకవేళ నీళ్ళు నీ దగ్గర సస్యశ్యామలంగా నువ్వు వాటర్ బాటిల్ కొనుక్కుని కనుక వెళ్తే, ట్రైన్ ఎక్కితే నీకు అసలు తాగనే తాగు. కానీ ఒకవేళ వాటర్ బాటిల్ లేదు, నీళ్ళు అయిపోయినాయి, పట్టుకెళ్ళదు అనుకో, ఖచ్చితంగా దాహం వేస్తుంది. ఆ రోజు ఎక్కడ చూద్దాం నీరు దొరుకుద్దా, ఎవడన్నా వస్తాడా ట్రైన్లో కొందామంటే రాడు కదా. అలాగే మనము ఈ లోక ప్రయాణంలోనే ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు దేవుడు నీళ్ళు ఇస్తాడని కాదు అనేది. ఈ లోకములో మన విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగేటప్పుడు, విశ్వాసులుగా మన జీవితాలు ముందుకు కొనసాగుతున్నప్పుడు మన ఆత్మీయ దప్పిక తీరుస్తాడు. నీకు దప్పిక కొనినప్పుడు నీ విశ్వాస యాత్రలో నేను ముందుకు కొనసాగించడానికి యేసయ్య నీ దప్పిక తీర్చడానికి ఆ రోజు శిలువలో ఆయన అంటాడు, నేను దప్పికొనుచున్నాను. ఇశ్రాయేలు దప్పికొనుచున్నామన్నారు దేవుడు వారికి బండల నుంచి నీరు ఇచ్చినట్లుగా. ఈరోజు దేవుడు నీ జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడు. నీ ఆత్మీయ దప్పికను ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. రెండోది చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథము 15:18. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలన వేడుకొనగా. ఇక్కడ సంసోను తన ప్రాణం రక్షించుకోవడం కొరకు దాహం అడుగుతున్నాడు. ఈయనకి ఎందుకు దాహం ఇస్తుంది అంటే, అక్కడ జరిగిన సంఘటన 1000 మందిని గాడిద దవడ ఎముకతో చంపాడు. గాడిద దవడ ఇంతే ఉంటుంది, దానితో పట్టుకొని 1000 మందిని చంపాడు. వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి. అయితే 1000 మందిని చంపే బలం ఈయనలో లేదు, ఈయన ఉపయోగించిన గాడిదలో లేదు, ఈయన నమ్ముకున్న దేవునిలో ఉంది. హల్లెలూయా. శక్తి, ఆ శక్తి దేవునిలోంచి వచ్చిందండి. అందుకని ఆ గాడిద దవడ ఎముకతో 1000 మంది సూర్యుల్ని సంసోను చంపగలిగాడు. చంపి అలిసిపోయి, చంపడం అంటే ఇది బేసిక్గా మనం సినిమాల్లో చూస్తున్నట్టు 100 మంది వస్తే ఒకే పొడుగు చంపడం అలాంటిదే ఉండదు. ఒక్కొక్కడు వస్తాం యుద్ధానికి వచ్చినప్పుడు ఒక్కొక్కడు వచ్చి పొడుచుకుంటే వెళ్ళరు. 100 మంది ఒకేసారి వస్తారు. ఈ మీద 1000 మంది పడ్డప్పుడు నిజంగా ఎలా ఉంటుందో పరిస్థితి. 1000 మందిని చంపాడండి. అలిసిపోయి రొప్పి ఆయనకి ఏమొచ్చిందంట, దాహం వేసి అప్పుడు అడుగుతాడు, అయ్యా తప్పి చేత చచ్చిపోయేలా ఉన్నాను, తప్పిక చేత నేను చచ్చిపోయేలా ఉన్నాను, నాకు నీళ్లు కావాలయ్యా, అయ్యా నాకు నీళ్లు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. తన ప్రాణాన్ని రక్షించుకోవడం కొరకు దప్పిక అని అన్నాడు. తన ప్రాణం రక్షించుకోవడం కొరకు దప్పిక అన్నప్పుడు దేవుడు ఆయన కొరకు అక్కడ నోటి బొగ్గను ఓపెన్ చేసినట్టు చూస్తాం. నీటి బొగ్గను అక్కడ మనకు కనబడుతుంది. సంసోను కొరకు, సంసోను నీటిని తాగి రక్షణ పొందాడు అంటే ప్రాణం రక్షించుకున్నాడు. ఈరోజు నీ ప్రాణాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ను రక్షించడం కొరకే ప్రతిదీ ఫుల్ఫిల్ అయితేనే, ఆయన కొరకు రాయబడిన ప్రతిదీ ఫుల్ఫిల్ అయి ఆయన శిలువ మీద దప్పికొనుచున్నాను అని పలకడానికి గల కారణం, ఈరోజు మనము రక్షించబడడం కొరకు,
మన ఆత్మీయ దప్పిక తీర్చడం కొరకు. సంసోనికి దాహం తీర్చబడి దేవుడి ద్వారం తెరచడానికి నేను దాగాడు. చూడండి, అలాగే హాగరు అక్కడ మనం చూస్తాం. ఇస్మాయిల్ చిన్నప్పుడు ఆ చిన్నవాడు మొర నేను విన్నానంటాడు దేవుడు. వాడి కొరకు నీటి బుగ్గను ఓపెన్ చేశాడు దేవుడు. ఆ నీటిని తాగి తెప్పరిల్లి బతికాడు ఆ బిడ్డ. దేవుడు నిజంగా నీ జీవితాల్లో సంసోన్ని రక్షించినట్లుగా నీకు కావలసిన సమయంలో నీకు కావలసిన ఆత్మీయ దప్పికను ఆయన తీరుస్తాడు. మరణం నుంచి ఖచ్చితంగా ఆయన నిన్ను తప్పిస్తాడు. మరణం నుంచి ఇక్కడ నీటి దాహం చేత చచ్చిపోతానేమో ప్రభువా, ఎంత చేసి ఎంత పోరాటం చేసి నీరు లేక చేస్తానేమో. అలాగే మన జీవితాల్లో ఎంతో ప్రార్థనలు చేసి ఎంతో భక్తి చూపుతున్నప్పుడు నిజమైన భక్తి మనలో ఉండలేదేమో, నిజమైనది మనం బతకట్లేదేమో. దేవుడిని దయచేస్తాడు. మూడోది మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4:19 ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళమ్మని ఆమెను అడిగి ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతనికి కప్పుచుండగా, ఇక్కడ సిసెరా అనేవాడు యాయీరు ఇంటికి వచ్చి ఆ గుడారం బయటకు వచ్చి అమ్మ నాకు నీళ్ళు ఇవ్వని అడిగాడు. ఆమె గుడారం దగ్గరికి వచ్చాడు. యాయీరు గుడారం దగ్గరికి వచ్చి అమ్మా నాకు కొన్ని దప్పికొనుచున్నాను. ఎందుకు ఈయన దప్పికొనుచున్నాడే? పారిపోతుంది. ఎక్కడి నుంచి పారిపోతున్నాడంటే దేవుని సైన్యానికి ఎదురెళ్ళి తెలియక, దేవుడు ఉన్నాడు వారికి తోడు ఉన్నాడని తెలియక దేవుని సైన్యానికి ఎదురెళ్ళి అంటే తను గొప్ప. ఆ రోజు రాజుల కన్నా ఈ యొక్క సేనాధిపతికి గొప్ప పేరు ఉంది. ఈ సిసెరా అనేవాడికి గొప్ప పేరు ఉంది. దాన్ని బట్టి విర్రవిగి వీళ్ళెంత వీళ్ళ బతుకెంత అనుకున్నాడు. లప్పిదోతు దెబేరా వాళ్ళ యుద్ధానికి వస్తున్నప్పుడు న్యాయాధిపతుల కాలంలో వీళ్ళెంత వీళ్ళ బతుకెంత అనుకున్నాడు. కానీ తీరా చూస్తే యుద్ధం గట్టిగా జరుగుతుందని చూసి చచ్చిపోతామని తెలిసి పారిపోతూ ఆ పారిపోయిన ఆయుసం చేత నీళ్లు కావాలని చూస్తున్నప్పుడు ఒక గుడారం కనబడింది. అది యాయీరు గుడారము. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా దప్పి కొనుచున్నాను, చచ్చిపోయేలా ఉన్నాను, నాకు కొంచెం దాహం వా అని అడిగాడు. ఆమెకి దాహం తీర్చింది, పాలు కూడా ఇచ్చింది. పడుకున్న తర్వాత నుదుటి మీద ఏం చేసింది? గుడారం మీద తీసుకుని సుత్తుతో ఒక్క దెబ్బ కూడా చంపేసింది. సిసెరా దాహం అని అడుగుతున్నాడు. ఎందుకు దాహం కొన్నాడు తెలుసా? ఈయన దేవునికి ఎదురెళ్ళి పారిపోయి ఏం పొందుకున్నాడు ఆఖరికి? ఈ దప్పిక మనకు నేర్పేది ఏంటంటే, సిసెరా దప్పిక ఏ రోజు దేవునికి విరోధంగా తిరగ, ఏ రోజు దేవుని ప్రజల మీదకి విరోధంగా తిరగకు, ఏ రోజు కూడా దేవుని ప్రజల మీదకి విరోధంగా తిరగకు. ఈ సిసెరా దప్పిక వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. మొదటిది దినవృత్తాంతముల గ్రంథము 11:17. ఇప్పటి వరకు మనం మూడు పరిస్థితులు చూసాం. ఇజ్రాయెల్ తప్పుకున్నారు. ఎందుకు తప్పుకున్నారంటే వీళ్ళు ఇజ్రాయెల్ ఎందుకు వీరు తప్పుకుంటున్నారంటే వారు మార్గాయాసము చేత నడవలేక తప్పుకున్నారు. సంసోను ప్రాణభయం నుంచి తను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దాకా దేవుని కోసం వాడబడ్డాడు, లేకపోతే దేవుని కోసం ఉన్నాడు, ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు కాబట్టి తప్పికొని చచ్చిపోయేలా ఉన్నాను అని తప్పికొనిచున్నా అన్నాడు. ఈ సిసెరా దేవుని మీద తిరగబడి ఇక తన వల్ల కాక పారిపోతున్నప్పుడు తప్పికొనిచున్నాను అన్నాడు. ఇక నాలుగో పరిస్థితి చూద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 11:17. దావీదు ఆశపడి బెత్లెహేము నందులి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెం నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చినని అనగా, దావీదుకు ఆశ కలిగింది. దప్పిక అదిగిన ఆశ అంటే ఏంటంటే, అంటే దప్పిక లేకపోయినా ఆశపడ్డాడు ఆ నీళ్ళు అయితే బాగుండు. ఎక్కడ? బెత్లెహేములోని నీళ్లు, నాకు కొన్ని దాహం కావాలి. సరే మామూలుగా వెళ్ళి తెచ్చేచ్చాడు ఒకడు. బేసిక్గా నిన్న మట్లాదోని రోజు మనం చూస్తుంటాం, గాడిదని విప్పుకురండి బెతానియాలో. సరే ప్రభు, ఎవడన్నా ఒకవేళ అడిగాడు అనుకోండి, అది ప్రభువుకు కావాలంటే వాళ్ళు వదిలేస్తారు. కానీ ఇక్కడ ఈయనకి ఆశపడ్డాడు, దావీదు ఆశపడ్డాడు నీళ్ళు, ఆ బావిలో నీళ్ళు తాగాలని. ఎందుకంటే బెత్లెహేములో ఆయన పుట్టుక కానీ పరిస్థితులు కానీ దావీదు యొక్క బెత్లెహేమే కాబట్టి, బెత్లెహేం సొంత గ్రామం కాబట్టి ఆ బెత్లెహేంలో నీళ్ళు తాగాలని ఆశపడ్డాడు. కానీ అక్కడ శత్రు సైన్యాలు ఉన్నాయి. అయినా ఇద్దరు వెళ్ళి ఏం చేశారు? ధైర్యంతో వెళ్ళి ఇటు చేసి పోరాటం చేసి నీళ్ళు అట్టుకొస్తే అది తాగలేదు ఆఖరికి. కొంతమంది ఈ రోజున దాహం లేకపోయినా దాహం ఉన్నట్టు నడుస్తారు. అంటే ఇక్కడ దావీదుకి అది నిజమైన తప్పిక కాదు. నీళ్ళు తెచ్చిన తర్వాత అంటాడు, ఇది వాళ్ళు ప్రాణాలు తగ్గించి తెచ్చారు, ఇది రక్తం లాంటిది, నేను తాగను అన్నాడు. మరి ఎందుకు నీకు నీళ్ళు? ఈరోజు కొంతమంది సంఘాలు ఇలాగే ఉంటున్నారండి. కొంతమంది సంఘాల్లో వాళ్ళు తప్పిక కాకపోయినా ఆశ, అదొక ఆశ, ఇదొక లోకాశలు వద్దు మనకి. నిజమైన ఆత్మీయ దప్పిక కలిగి ఉండాలి. నిజమైన ఆత్మీయ దప్పిక మన జీవితాల్లో మనం కలిగి ఉండాలండి.
దావీదు ఆశపడుతున్నాడు, అది దప్పిక కాదు. అది చాలా మంది కూడా ఆత్మీయ దప్పిక ఉన్నట్టు నటిస్తారు, కానీ వారికి దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి నేను ఎక్కువగా ఎరగాలి, నా జీవితంలో దేవుడు, అది జస్ట్ దేవుడు అండి. నిజంగా నీలో ఆత్మీయ దప్పిక ఉండాలండి, ఆశపడతాం కాదు. ఆశపడతాం అంటే చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి కాదు, చర్చికి వెళ్తాను, వెళ్ళాలి కాదు, వెళ్తాను. వెళ్ళాలంటే వీడు వెళ్ళడం ఎప్పటికీ క్రిస్మస్కో గుడ్ ఫ్రైడేకో వస్తాడు అంతే. వెళ్ళాలంటే వెళ్ళాలి, ప్రతి సండే వెళ్ళాలి, వెళ్ళాలంటే వెళ్తున్నాను. ఆశపడ్డం కాదు, నిజమైన ఆత్మీయ దప్పిక నువ్వు కలిగి ఉండాలి. ఇక మనం చూసుకుంటే యోహాను సువార్త 4:7 సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునిమ్మని ఆమెను అడిగాను. యేసు ప్రభు వారు తన జీవితంలో 2 సార్లు దప్పికొనుచున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభు ఎక్కడ మనుషుల్ని ఏం అడగలేదు, కానీ అంతగా ఏది అడిగినట్టుగా అనబల్ల, నాకు ఇది ఇవ్వండి, నాకు అది పెట్టండి, నాకు ఇది చెయ్యండి అని అడగలా. కానీ ఇక్కడ మనం చూస్తుంటాం, మొదటిసారి ఆయన దప్పికొనుచున్నాను అన్నది ఆ యొక్క సమరయ బావి దగ్గర, సమరయ స్త్రీ దగ్గర ఆమెతో అడుగుతున్నాడు దప్పికొనుచున్నానని. రెండోసారి ఆయన శిలువ మీద మనకు కనబడుతుంది, 5వ మాట ఆయన పలుకుతున్నది దప్పికొనుచున్నాను. ఈ 5వ మాట మనం దప్పికొనుచున్నాను ఎందుకని యేసు ప్రభు అంటున్నారంటే ఇది లేఖనాలు నెరవేర్పు. కానీ ఇక్కడ సమరయ స్త్రీ కళ్ళు తెరవబడేదాకా యేసు దాహమును అడుగుతున్నాడు. అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వా, అమ్మ నాకు కొన్ని, ఆమెతో ఇంటరాక్షన్ మాట్లాడడానికి, ఆ సమరయ స్త్రీతో మాట్లాడడానికి, ఇంటరాక్షన్ అవ్వడానికి ఆయన అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వా ఈ బావిలోవి అన్నప్పుడు ఆమె, నేను నీకు ఇవ్వకూడదు కదయ్యా, నేను నీకు ఇవ్వకూడదు, నేను సమరయురాలిని, నువ్వు యూదుడివి, నీతో మాట్లాడకూడదు, కానీ ఏమైతే ఏముంది ఇవ్వన్నాడు. అలా మాటలు ఆయన చాలా విషయాలు ఆమెకు చెప్పాడు. అయితే నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎప్పటికీ ఇంకా తప్పుకుండా అంటే, మరి ఆ నీళ్ళు ఏదో నాకు అయ్యా రాలేకపోతున్నాను బావి దాకా అంటే, వెళ్ళి నీ భర్తను తీసుకురామంటే, నాకు భర్త లేడంటే యేసు ప్రభు అంటాడు, అవును నీకు నిజంగానే భర్త లేడు, 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నోడు నీ భర్త కాదన్నాడు. ఈమె బతుకు తీసుకుని యేసు ప్రభులా చూపించి కళ్ళ ముందు చూపించేసరికి ఆమెకు అర్థమైంది ఈయనే మెస్సయ్య అని. ఒక అన్యురాలైన సమరయ స్త్రీకి తెలుస్తుంది ఈయన మెస్సయ్య అని. ధర్మోపశాస్త్రాలని అవగాహన పెట్టి ఎప్పుడు ధర్మశాస్త్రంలోనే బతికి ఈ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, మత ప్రవేశులు, యాజకులు, ప్రధాన యాజకులకి తెలియట్లేదు ఈయన మెస్సయ్య. ఆత్మీయ దప్పిక ఆమెలో ఉంది కాబట్టి ఆమెను యేసయ్యని వెంటనే గుర్తుపట్టింది. మెస్సయ్య నువ్వు, నీ గురించి నేను ఎక్కడైనా తెలుసుకోవడం నేను అందరికీ తెలియజేస్తా అని ఊరిలో గ్రామంలోకి వెళ్ళి అందరినీ తీసుకొచ్చాను. యేసు ప్రభు దాహముని అడిగాడు. ఎందుకు అంటే సమరయ స్త్రీ కళ్ళు తెరవబడినట్లుగా. ఈరోజు దేవుడు మన జీవితాల్లో కూడా మన కళ్ళు తెరవబడడానికి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు, ఒకసారి మనల్ని అడుగుతూ ఉంటాడు మన జీవితాల్లో. ఆమెను అడుగుతున్నాడు. యేసు ప్రభు అడిగాడు. అంటే బేసిక్గా ఆయనకి దప్పిక ఏంటండి అంటే, ఆయనకి దప్పిక ఏంటంటే మనిషిగా దప్పికేస్తే దాహం నీళ్ళు తాగుతాడు, కానీ ఆయన ఎక్కువగా మనుషుల్ని అడిగినట్టు చూడం. కానీ ఈ శిలువ మీద ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక లాస్ట్గా యోహాను 19:28 ఆ తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని. ఇక చివరిగా ఆయన ఎందుకు దప్పికొనుచున్నానంటే, దాదాపు 15-16 గంటలైంది శిలువ మీద. ఆయన దాదాపు 15-16 గంటలు శరీరంలో మొత్తం రక్తం కారిపోయిందండి. ఇక అసలు ఆయన భరించాడు. ఆ దప్పిక నిజంగా అవుతుంది, శారీరక దప్పిక నిజంగా ఉన్నా కానీ ఆ దప్పిక కోసం ఆయన నోరు తెరిచి అరగట్ల. కానీ ఇందాక సమరయ స్త్రీ దగ్గర ఎందుకు అడిగాడంటే ఆమె కళ్ళు నిజంగా తెరవబడడం కొరకు. కానీ ఈ శిలువ మీద ఆయన అడుగుతుంది ఎందుకంటే తండ్రి కొరకు తను చేయవలసిన పని ఒకటి మిగిలింది. వారు చేదు చెరకనిచ్చిరి. ఆయన పుట్టినగా నుంచి లేకపోతే సేవ పరిచయం వచ్చిన నుంచి ఏ రోజు చేదు చెరకని ఎవరా అందుకని అడిగాడు. దప్పికొనుచున్నానగానే అక్కడ ఎవడో పట్టుకొచ్చి చేదు చెరకు పట్టుకొచ్చి ఆ చేదు ఆయన తగిలించగానే వెంటనే ఆయన 6వ మాట పలికేస్తాడు. వెంటనే సమాప్తమై ఉన్నది. ఆ చెరక పుచ్చుకోగానే అంటాడు ఆయన. మన 5వ మాట చూస్తున్నాం, రేపు 6వ మాట చూద్దాం. కానీ 5వ మాట వరకు యేసు ప్రభు లేఖనాల నెరవేర్పు కొరకే ఆత్మీయ దప్పిక కలిగి ఉన్నాడు. ఆ దప్పిక మన కొరకు, ఈ లోకంలో మన దప్పిక తీర్చడానికి. దప్పిక అంటే దాహం వేస్తే తీర్చేది కాదు, అంటే దాహం ఎత్తే నీళ్ళు తాగి ఆ దప్పిక కాదు. ఈ లోకంలో నీ ఆత్మీయ దప్పిక తీర్చడానికి, మరణకరమైన గొంతులో నుంచి నేను కాపాడడానికి. అంటే దప్పిక, నీకు ఒక మనిషిగా చాలా దప్పికలు ఉంటాయి కదా, ఇలా బతకాలి, అలా ఉండాలా, ఎన్నిటిని నెరవేర్చడం కొరకే ఆయన దప్పికొనుచున్నాను. ఆయన గురించి ఏది లేఖనం నెరవేర్చకుండా చనిపోయినా నెరవేరదు. కాబట్టి ప్రతిదీ జరిగించి, ఇక అది ఒకటి జరిగించలేదని గ్రహించి దాన్ని జరిగించి ఆయన శిలువ మీద మరణిస్తూ
మనకి మనకి విజయాన్ని ఇచ్చి, మన జీవితాల్లో పరిపూర్ణ విజయాన్ని ఇచ్చి, మనం తప్పికొనకుండా ఉండడం కొరకు సెలవు మీద ఆయన తప్పికొనిచున్నాను అని స్వీట్ వాటర్ లేకపోతే మంచి కూల్ డ్రింక్ ఇవ్వట్లా. తప్పికొంటానంటే చేదు, భయంకరమైన చేదు, అది నోటికి తగలంగానే పాలంతో కలుపుతుంటుంది, అది తగలంగానే జుమ్మని లాగుద్ది. అలాంటి చేదును నీ కొరకు నా కొరకు ఇష్టపడ్డాడు. మన బతుకులు ఆనందంగా సంతోషంగా తీయదనంగా ఉండడం కొరకు ఆయన చేదుని ఇష్టపడ్డాడు. నేను తప్పుకొనిచున్నానంటే ఎవడైనా మంచి వాటర్ తేహడు, ఆయనకి చేదునిచ్చి ఆ చేదును ఆయన ఇష్టపడ్డాడు. నీ కొరకు నా కొరకు మనం మంచిగా బతకాలని ఆయన తప్పికొనిచున్నాను అన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో నిజంగా మనము నిజమైన ఆత్మీయ దేవుని పట్ల ఆత్మీయత కలిగి ఉండాలి. దేవుడు చెప్పింది అలా చేస్తూ ఉండాలి. దేవుడు మన జీవితాల్లో ఏదైతే చెప్తున్నాడో, ఎలా అయితే చెప్తున్నాడో దాన్ని ఖచ్చితంగా జరిగించుకుంటూ మన జీవితాన్ని ముందుకి కొనసాగాలి. అప్పుడే జీవితాల్లో మన పరిపూర్ణ ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఈ వాక్యం దేవుడు ఫలం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వాక్యాన్ని వింటున్నారు అయితే ఇతరులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వారు కూడా ఈ వాక్యాల ద్వారా ఆశీర్వదించబడతారు. వందనాలు.